ఇప్పుడు మనము ప్రాపర్ గా ఐఆర్సిటిసి లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ అకౌంట్ కు ఆధార్ కార్డు తోటి అథెంటికేట్ కూడా చేసుకున్నాం అనమాట. అంటే ఆధార్ తోటి లింక్ కూడా చేసాము. అంటే మనం ఇప్పుడు ప్రాపర్ గా 100% ఒక ఐఆర్సిటిసి ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్, మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనం ఐఆర్సిటిసి ద్వారా ఏమైనా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనం ఇంతకు ముందు ఏం చేస్తున్నామంటే ఒక 2-3 అప్లికేషన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటంటే మనం రిజర్వేషన్ చేయాలంటే ఐఆర్సిటిసి కనెక్ట్ అని, తర్వాత అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేయాలంటే యూటీఎస్ యాప్ అని, తర్వాత ట్రైన్ ట్రాకింగ్ చేయాలన్నా లేదంటే ట్రైన్ కోచ్ చెక్ చేసుకోవాలన్నా మనం థర్డ్ పార్టీ యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఐఆర్సిటిసి వచ్చేసి మనకు రైల్ 1 అనే యాప్ అనేది లాంచ్ చేసింది. కానీ ఇంతకు ముందు ఇది ఎర్లీ యాక్సెస్ లో ఉండేది స్వరైల్ అనే యాప్ తోటి. ఇప్పుడు అది మనకు ప్లే స్టోర్ లో అయితే అందరికీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు అది రైల్ 1 అనే యాప్ తోటి అనమాట. ఎందుకంటే రైల్ 1 అని పేరు అయితే మార్చారనమాట. ఇంతకు ముందు స్వరైల్ అనే పేరుతో ఉండేది, ఇప్పుడు అది రైల్ 1 అనే పేరుతోటి ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి, దీన్ని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఐఆర్సిటిసి ఐడి అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఈ యొక్క రైల్ 1 లో మనకు ఏమేం ఫీచర్స్ ఉంటాయి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని ఫీచర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క రైల్ 1 లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం 1 by 1 అనమాట. తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఐడి అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఈ యొక్క ఐఆర్సిటిసి ఐడికి మనం ఆధార్ తోటి ఎలా అథెంటికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క రైల్ 1 లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క రైల్ 1 యాప్ మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ లో మనకు రిజర్వ్డ్ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క రిజర్వ్డ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి అన్రిజర్వ్డ్ టికెట్స్, దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనము అన్రిజర్వ్డ్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అంటే జనరల్ టికెట్స్ ఉంటుంది కదా, అది ఇంతకుముందు మనం యూటీఎస్ యాప్ ద్వారా మనం బుక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యాప్ లోనే అన్రిజర్వ్డ్ టికెట్స్ కూడా మనం సింపుల్ గా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్స్, ఇక్కడ నుంచి మనం ప్లాట్ఫామ్ టికెట్స్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్చ్ ట్రైన్స్, ఈ యొక్క సర్చ్ ట్రైన్ మీద మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒకవేళ ట్రైన్ షెడ్యూల్ కావాలనుకుంటే కన్నా ఇక్కడ ట్రైన్ నెంబర్ ఇచ్చేసి షెడ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ట్రైన్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫ్రమ్ టు ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విశాఖపట్నం మీకు ట్రైన్ లిస్ట్ కావాలి, అలాంటప్పుడు ఇక్కడ సోర్స్ స్టేషన్ లో హైదరాబాద్ లేదంటే సికింద్రాబాద్, ఇక్కడ డెస్టినేషన్ లో మనం విశాఖపట్నం లేదంటే మీరు ఎక్కడికైనా తిరుపతి వెళ్ళాలంటే ఆ యొక్క స్టేషన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ రూట్ లో ఉన్నటువంటి ట్రైన్ లిస్ట్ అనేది కంప్లీట్ గా ఇక్కడ మనకు రావడం మీద జరుగుతుంది అనమాట. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిఎన్ఆర్ స్టేటస్ అనమాట. ఇక్కడ మనము ఏదైనా ఒక టికెట్ బుక్ చేసినప్పుడు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అనుకోండి, ఆర్ఏసీ కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ, ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చి సింపుల్ గా షో స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క పిఎన్ఆర్ స్టేటస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి కోచ్ పొజిషన్, మనం ఏదైనా ఒక జర్నీ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ గా సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్ళాలి, ఇక్కడ మనకు ఒక ట్రైన్ కు మనం రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు దాని కోచ్ పొజిషన్ మనకు కావాలి. ఒక్కోసారి ఏంటంటే ప్లాట్ఫామ్ మీద డిస్ప్లే అవుతే కొన్ని స్టేషన్లలో డిస్ప్లే అవ్వవు, అలాంటప్పుడు మనం కోచ్ పొజిషన్ కూడా ఇందులో నుంచే చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క ట్రైన్ కు సంబంధించినటువంటి కోచ్ పొజిషన్ అనమాట. ఇక్కడ మనం ట్రైన్ నెంబర్ ఇచ్చేసి జర్నీ స్టేషన్ జర్నీ డేట్ ఇచ్చేసి ఇక్కడ షో కోచ్ పొజిషన్ మనం చెక్ చేసినట్లయితే సింపుల్ గా కోచ్ పొజిషన్ అనేది క్లియర్ గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ యువర్ ట్రైన్, దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ ట్రైన్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఎన్ని గంటలకు మన స్టేషన్ కు చేరుకుంటుంది అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ అనేది యూజ్ చేసే వాళ్ళం, ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఫుడ్, మనం ఇక్కడ నుంచే మీ యొక్క పిఎన్ఆర్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చి సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ స్టేషన్ లో ఫుడ్ కావాలి అనేది కంప్లీట్ గా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ప్రకారం ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత వేరే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ కావాలనుకున్నప్పుడు అలా కూడా ఇందులో నుంచి మనం ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైల్ రిఫండ్ అనమాట, అంటే ఫైల్ టీడీఆర్. ఈ యొక్క ఫైల్ టీడీఆర్ అనేది ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే క్లియర్ గా మీకు అర్థమవుతుంది అనమాట ఈ యొక్క ఫైల్ రిఫండ్ అంటే ఏంది, ఫైల్ టీడీఆర్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి. తర్వాత రైల్ మదర్, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైనా కూడా జర్నీ టైంలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, లేదంటే మీకు కోచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మీకు టికెట్ సంబంధించినటువంటి ఏమైనా కంప్లైంట్ చేయాలి, ట్రైన్ కి సంబంధించిన ఏమైనా కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు
దీని ద్వారా మీరు కంప్లైంట్ అనేది పెట్టొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము ట్రావెల్ ఫీడ్బ్యాక్, మీకు ఏమైనా ఈ ట్రావెల్ కి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి అనమాట. తర్వాత వచ్చేసి ఇది హోమ్ బటన్. తర్వాత ఇక్కడ మై బుకింగ్స్ అనమాట. మనం ఏదైనా టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు మై బుకింగ్స్ లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇవన్నీ మై బుకింగ్స్ లో ఉన్నాయి. తర్వాత కంప్లీటెడ్ అంటే మనం ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, ఈ జర్నీలన్నీ మనం కంప్లీట్ చేసాం అనమాట. తర్వాత వచ్చేసి క్యాన్సల్ టికెట్, ఇక్కడ నుంచి మనం ఏదైనా టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సల్ టికెట్స్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ప్యాసింజర్ డీటెయిల్స్ మనం సేవ్ చేసుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మై అకౌంట్ డీటెయిల్స్ లో మన యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మెనూ, ఈ యొక్క మెనూలోకి వెళ్ళినామంటే ఇక్కడ యాడ్ మనీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే ఈ యొక్క ఆర్ వాలెట్ లో మనం అమౌంట్ ఆల్రెడీ డిపాజిట్ చేసుకొని ఇది ఎప్పుడు మనకు యూజ్ అవుతుందంటే తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలనుకున్నప్పుడు ఆర్ వాలెట్ లో అమౌంట్ ముందే డిపాజిట్ చేసుకుని తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా టికెట్స్ అనేది బుక్ అవుతాయి అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా వాలెట్ లో నుంచి అమౌంట్ కట్ అవుతాయి. అందుకోసం చెప్పేసి మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలనుకున్న వారు ఆర్ వాలెట్ లో అమౌంట్ వేసుకొని తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. టికెట్స్ అనేది బుక్ చేసుకోవడానికి మంచి అవకాశం అనమాట. అంటే మీకు కన్ఫర్మ్ టికెట్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే రైల్ వన్ అనే యాప్ ద్వారా, అంటే ఇంతకుముందు స్వరైల్ అనే పేరు మీద నేను చేశాను, ఆ పేరు అనేది మారింది, ఇప్పుడు రైల్ వన్ అని చెప్పేసి వచ్చింది. సేమ్ ఇంటర్ఫేస్ అనేది ఇదే ఉంటుంది అనమాట. ఆ యొక్క స్వరైల్ యాప్ యూజ్ చేసి, అంటే ఈ యొక్క రైల్ వన్ యాప్ యూజ్ చేసి తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది నేను కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను టికెట్స్ బుక్ చేసి ప్రాసెస్ చూపించాలంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా బోర్ అనిపిస్తుంది. అందుకోసం చెప్పేసి నేను ఇంతటితో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మనం ప్రాపర్ గా ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఐడికి ఆధార్ తోటి అథెంటికేషన్ కూడా చేసుకోవాలన్నమాట. ఆధార్ తోటి అథెంటికేషన్ చేసుకోకుంటే ఏమవుతుందంటే మనకు ఓన్లీ మంత్లీ 12 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు ఐఆర్సిటిసి ఐడి ఉన్నవారు కంపల్సరీగా ఆధార్ తోటి అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఆధార్ తోటి లింక్ అనేది చేసుకోవాలి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఐడి ఉన్న వాళ్ళు ఆధార్ తోటి లింక్ ఎలా చేయాలి అనేది మీకు తెలియకుంటే నేను నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ ఐఆర్సిటిసిలో ఐడి ఉన్నవారు ఆధార్ తోటి ఐఆర్సిటిసి అకౌంట్ అనేది ఎలా లింక్ చేయాలనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఐడి అనేది క్రియేట్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనం ఐడి క్రియేట్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము సెర్చ్ బార్ లో రైల్ వన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ లోనే వస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి ఓపెన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్, ఆల్రెడీ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నట్లయితే ఇక్కడ లాగిన్ హియర్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం లేదు అలాంటప్పుడు ఏంటంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. మొబైల్ నెంబర్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత యూజర్ ఐడి అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నా. ఇక్కడ నేమ్ అనేది మీకు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చాము, దీన్ని మనం వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఐఆర్సిటిసి ఐడి ఒక ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ పక్కన అవైలబుల్ అని చెప్పేసి రావాలన్నమాట. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. అవైలబుల్ లేకుంటే అది మీకు వర్క్ అవ్వదు. అవైలబుల్ ఉన్నటువంటి ఐడి మాత్రమే మీరు ఎంటర్ చేస్తూ ఉండండి, ఏదో ఒకటి అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ లో మీకు అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ పక్కన వెరిఫై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ గ్రీన్ టిక్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఈమెయిల్ ఐడి పక్కన కూడా మనకు వెరిఫై అని చెప్పేసి వచ్చింది కదా, ఈ యొక్క వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ కూడా ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఇచ్చి సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి.
వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఏదైతే ఉందో అదే సేమ్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట. దీని మీదకి మనం తీసుకొని రావాలి. ఇక్కడ చూసినట్లయితే అది మ్యాచ్ అయింది అనమాట. మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ సెట్ ఎంపిన్ అంటే ఈ యొక్క యాప్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే ఒక 6 డిజిట్ ఎంపిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేమ్ అదే ఎంపిన్ అంటే కన్ఫర్మ్ ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చామో ఫస్ట్ సేమ్ అదే ఎంపిన్ ఇంకోసారి ఇవ్వాలి. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క రైల్ వన్ యాప్కు ప్రాపర్గా ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాం అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క ఎంపిన్ ఇచ్చి ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వచ్చు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇందులో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ గురించి అన్నీ మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ నెక్స్ట్ మీద డన్. ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్ అనేది ఇందాక నేను ఏదైతే వేరే మొబైల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆధార్ తోటి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క ఐడికి ఆధార్ తోటి అథెంటికేషన్ చేసుకోవాలి. అథెంటికేషన్ చేసుకున్నట్లయితేనే మనకు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత మంత్లీ 24 టికెట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేట్ విత్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది, పైన యూజర్ నేమ్ వచ్చింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ జెండర్లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ బాక్స్లో ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ ఫర్ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము ప్రాపర్గా ఐఆర్సిటీసీలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ అకౌంట్కు ఆధార్ కార్డు తోటి ప్రాపర్గా అథెంటికేట్ కూడా చేసుకున్నాం అనమాట. అంటే ఆధార్ తోటి లింక్ కూడా చేసాము. అంటే మనం ఇప్పుడు ప్రాపర్గా 100% ఒక ఐఆర్సిటీసీ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రాపర్గా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ బుక్ చేసుకునే ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి చూసి మీరే ఓన్గా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇదే వీడియోలో కంటిన్యూగా టికెట్స్ బుక్ చేసే ప్రాసెస్ కూడా చెప్పాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మీకు దీని గురించి డెడికేటెడ్ వీడియో కావాలి, సపరేట్గా వీడియో చేయండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దీని గురించి కూడా క్లియర్గా సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు రైల్ వన్లో ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఏంటి, తర్వాత దీనికి ఐఆర్సిటీసీ ఐడికి ఆధార్ తోటి అథెంటికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.